హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నా థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనైతే ఇవాళ మా ఫ్రెండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ తన పార్టీ వేర్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. నా దగ్గరైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ పెద్ద ఎక్కువైతే లేదండి. ఎందుకంటే నేను సో ఫార్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయలేదు. అండ్ రీసెంట్‌గా మేమైతే కడపకెళ్ళానని చెప్పాను కదా! సో, వాళ్ళ ఇంటికెళ్ళాము. అండ్ తన కలెక్షన్ చూసి నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఒక్కొక్క ప్రోడక్ట్‌కి సంబంధం లేకుండా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. రొటీన్‌గా రీసెంట్ టైమ్స్‌లో చాలా రొటీన్ బ్లాక్ బీడ్సే చూస్తున్నాం మనం. సో, ఇవైతే నాకు మీకు చూపిచ్చడానికి వర్త్ అనిపిచ్చింది. ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే బ్లాక్ బీడ్స్ చైన్‌కి సెట్‌గా వచ్చిన ఇయర్ రింగ్స్ యాంటిక్‌లో వచ్చాయి. అండ్ లక్ష్మీదేవి ఉంది విత్ పర్ల్ హ్యాంగింగ్. అండ్ పైన షేప్ కూడా చూసారంటే టియర్ డ్రాప్ షేప్‌లో వచ్చుంటుంది. దాని సెట్ వచ్చిన బ్లాక్ బీడ్స్ అయితే ఇవండి. చాలా బాగున్నాయి అసలు. సింపుల్‌గా అండ్ ఎలిగెంట్‌గా ఉంది. రొటీన్‌గా అయితే నాకైతే అనిపించలేదు. కాస్త డిఫరెంట్‌గానే అనిపించి నేను మీకు షేర్ చేస్తున్నాను. వెయిట్ అయితే 6-7 గ్రామ్స్ అలా వచ్చుండొచ్చు. ఎందుకంటే తనకి ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అండ్ వెయిట్స్ అయితే గుర్తులేవని చెప్పింది. మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ తన దగ్గరున్నవి ఎయిదర్ హస్బెండ్ కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవే ఉన్నాయి. సో, వెయిట్స్ కనుక్కోలేదని చెప్పింది. నేనైతే మా హస్బెండ్ కానీ, లేదా ఇంట్లో వాళ్ళెవరైనా గిఫ్ట్ ఐటెమ్స్‌గా గోల్డ్ కొనిస్తే మాత్రం తప్పకుండా ప్రైస్ అండ్ వెయిట్ డీటెయిల్స్ కనుక్కుంటాను. ఎందుకంటే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎక్స్‌చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మనకు తెలియాలి ఆ ప్రోడక్ట్ ఎంత వెయిట్ ఉంది ఏమనేది. అలా అని రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ గానీ మనకు గిఫ్ట్ ఇచ్చిన ఐటెమ్స్‌ని డిస్కస్ చేయకండి. ఓన్లీ నేను చెప్పేది మన ఫ్యామిలీలో ఎవరైనా ఇస్తే వాళ్ళతో ఒక స్మాల్ డిస్కషన్ లైక్ ఎంత పడింది? ఎంత వెయిట్ ఉంది? అని వాటి డీటెయిల్స్ కనుక్కోవడానికైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ సెట్ అయితే మోస్ట్‌లీ 10 గ్రామ్స్‌లో వచ్చేసిండొచ్చు విత్ ఇయర్ రింగ్స్ కలిపి కూడా. సెకండ్ అయితే ఈ పర్పుల్ స్టోన్ ఉన్న బ్లాక్ బీడ్స్ చైన్. ఈ స్టోన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అమతిస్ట్‌లు అంటారు వీటిని. అండ్ మధ్యలో ఉన్నదైతే పోల్కి అయితే కాదు. అది మోజనైట్ స్టోన్స్ అండి. మోజనైట్స్ అయితే కాస్త తక్కువ ప్రైస్ పడతాయి. అండ్ పోల్కి కాస్త కాస్ట్‌లీ అయిపోతుంది. ఆల్మోస్ట్ సేమ్ లుక్కే ఇస్తాయి. నెక్స్ట్ ఈ చైన్‌కైతే 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. అండ్ ఇది కూడా మోజనైట్ స్టోన్స్ ఉంది. విక్టోరియన్ కలెక్షన్ అండి. నార్మల్ యాంటిక్ కానీ, నార్మల్ గోల్డ్ కానీ కాదు. విక్టోరియన్ స్టైల్. అండ్ మధ్యలో అయితే పింక్ క్వార్ట్జ్ స్టోన్ వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇదైతే కాస్త హెవీ బ్లాక్ బీడ్స్ చైన్ అండ్ పర్ల్స్‌తో డిజైన్ చేశారు. మీరు గమనించారంటే బీడ్స్ కూడా యూజువల్‌గా మనకు బ్లాక్ డైమండ్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ రౌండ్ షేప్‌లో వస్తాయి. ఇక్కడైతే రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నాయి. అండ్ ఈ డిజైన్‌కి ఎగ్జాక్ట్‌గా బాగా మ్యాచ్ అయ్యాయనిపించింది నాకు. రౌండ్‌గా ఉండడం కంటే ఇలా ఉండడం బాగా లుక్ ఇస్తుంది. అండ్ మధ్యలో అయితే పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ యూజ్ చేశారు. అండ్ ఓన్లీ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, మీకు నేను ఎగ్జాక్ట్ వెయిట్ డీటెయిల్స్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవ్వలేకపోతున్నాను. యాక్చువల్‌గా నేను వీడియో తీయకముందు తను నాకు చెప్పింది. వెయిట్ డీటెయిల్స్ కానీ, ప్రైస్ కానీ నాకు తెలియదక్క. మీరు జస్ట్ డిజైన్స్ మీకు ఐడియా వస్తుంది. డిజైన్స్ చూడండి. అండ్ అన్నీ కూడా హెవీగా లేదు కాబట్టి, మన బడ్జెట్‌లో ఒకవేళ మనకు నచ్చినా కూడా, మనకు నచ్చిన వెయిట్‌లో మనం చేపించుకోవచ్చు. మోస్ట్‌లీ వెయిట్ అయితే 5-15 గ్రామ్స్ లోపే ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా సింపుల్ కలెక్షనే. అండ్ పెండెంట్స్ కాస్త స్టోన్స్ యూజ్ చేయడం వల్ల కాస్త హెవీ లుక్ ఇస్తున్నాయి. మీలో ఎవరైనా త్వరలో బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ గానీ ప్లాన్ చేస్తున్నట్లయితే అమెతిస్ట్‌లు కూడా చూడండి. రూబీస్, ఎమరాల్డ్సే కాదు అమెతిస్ట్‌లు కూడా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ పిల్లలు వేసుకునే రెగ్యులర్ చైన్స్‌లో కూడా ఈ స్టోన్ యూజ్ చేశామంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్తారు. నేను చెప్పేది న్యాచురల్ స్టోన్స్ గురించి లైక్ ప్రెషియస్ కానీ, సెమీ ప్రెషియస్ కానీ బెనిఫిట్స్ ఉంటాయి. సింథటిక్ స్టోన్స్ వల్ల ఎటువంటి యూజు ఉండదు. రీసెంట్ టైమ్స్‌లో రెగ్యులర్ వేర్‌గా బ్లాక్ బీడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. లైక్ మన మదర్స్ కానీ, మన గ్రాండ్ మదర్స్ కానీ వాళ్ళ దగ్గర సిగ్నేచర్ కలెక్షన్ ఉండేది. లైక్ మీరు చూసే ఉంటారు. 2 లైన్స్ గోల్డ్ లైన్స్ వచ్చి మధ్యలో ఒక లైన్ బ్లాక్ బీడ్స్ కింద పెద్ద పెండెంట్ హెవీగా ఆ మోడల్స్ వచ్చేవి. అండ్ వాళ్ళెప్పుడైనా లైక్ ఫంక్షన్స్‌కి అలా వేసుకునేవాళ్ళు. యూజువల్‌గా తాళి చైన్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఆఫీసెస్‌కి అవి వెళ్తున్నారు కదా! ఆ తాళి చైన్స్ బదులు గూడా ఈ బ్లాక్ బీడ్స్ చైన్సే సింపుల్‌గా వేసుకొని ఎళ్ళిపోతున్నారు.
ఇది చూడండి పెండెంట్ ఎంత లాంగ్ ఉందో అండ్ స్టోన్ కూడా మీరు గమనించారంటే చాలా క్లియర్‌గా ఉంది. సో, మనకు తెలిసిపోతుంది అది న్యాచురల్ స్టోన్ అని. ఇది మాత్రం తను ఆర్డర్ పెట్టి చేపించుకుంది. మీలో ఎవరైనా గమనించుంటే 'దీపిక పడుకొనె' కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఒక సాలిటైర్ డైమండ్ సింపుల్‌గా వేసుకొనుండేది బ్లాక్ బీడ్స్‌లో. దాని ఇన్‌స్పిరేషన్‌తో తను చేపించుకుంది. కాకపోతే ఇది డైమండ్ కాదనుకుంటా. మోజనైట్ ఆర్ పోల్కీ స్టోన్ ఉండిండొచ్చు. ఈవెన్ తనకు కూడా ఐడియా లేదు. సో, బ్యాక్ సైడ్ చూసారంటే ఇలా హోల్డ్ చేయడానికి డిజైన్ చేసిచ్చారు. ఇది కూడా సింపుల్‌గా చాలా బావుంది. డ్రెసెస్ పైకి కానీ, లేదంటే డైలీ వేర్‌కి కూడా చాలా బావుంటుంది. మేమైతే గల్ఫ్‌లో ఉన్నామని చెప్పాం కదా! ఆఫీస్‌కి వెళ్ళేదాన్ని. సో, మోస్ట్‌లీ తాళి చైనే యూజ్ చేసేదాన్ని. సరుడ్ అంటాం మేమైతే. మీ ప్లేసెస్‌లో ఏమంటారో నాకు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే అక్కడ బ్లాక్ బీడ్స్ వేసుకున్నామంటే కాస్త డిఫరెంట్‌గా చూస్తారు. ఏదో వేసుకుంది మెడలో అన్నట్టు. సో, నేనెప్పుడు కూడా తాళి చైనే యూజ్ చేసేదాన్ని. అందువల్ల నేనెక్కువ కలెక్ట్ చేయలేకపోయాను బ్లాక్ బీడ్స్ అయితే. ఏదైతే మ్యారేజ్‌కి పెట్టారో అవి మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇండియాకొచ్చిన తర్వాత ఇక్కడ యూజువల్‌గా అందరూ కూడా నార్మల్ బ్లాక్ బీడ్స్ వేసేసుకుంటున్నారు రెగ్యులర్ వేర్‌గా. సో, నేను కూడా అలా కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది చూసారా కాస్త డిఫరెంట్‌గా ఉంది. అండ్ వెయిట్ కూడా తక్కువే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 5 గ్రామ్స్ లోపే వచ్చేసుంటుంది. అండ్ కింద చూసారంటే బటర్‌ఫ్లై ఇచ్చేశారు. ఇలాంటి మోడల్స్ పిల్లలకి చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ వైట్ కలర్ వచ్చిన జ్యువెలరీ అయితే చాలా బావుంటుంది పిల్లలకి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయంట. బట్ తన దగ్గర ప్రెజెంట్ అయితే ఇంట్లో లేవవి చూపించడానికి. ఇవి సెట్‌గా వచ్చాయి. కెమెరాకి కాస్త దగ్గరగా చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది. మధ్యలో ఏంటి ఆ వైట్ కలర్ డిజైన్ అనేది. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా తను నరేష్ జ్యువెలర్స్‌లోనే తీసుకుంది. కింద డిస్క్రిప్షన్‌లో అయితే వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ నుండి అయితే నేను గాని, నా ఫ్రెండ్స్ కానీ అండ్ మా రిలేటివ్స్ కానీ అందరము అదే షాప్‌లో జ్యువెలరీస్ పర్చేస్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు వేస్టేజ్ గానీ, మిగతా స్టోన్స్‌కు వేసే ప్రైజెస్ కానీ చాలా రీజనబుల్‌గా అనిపిస్తాయి. పెద్ద షాప్స్‌కెళ్ళామంటే స్టోన్స్‌కి చాలా మనీ వేసేస్తారు. అండ్ ఆల్సో నేను సీబీజేలో కూడా స్కీమ్స్ కడుతూ ఉంటాను రెగ్యులర్‌గా. ఎవ్రీ ఇయర్ నాయి కంటిన్యూగా ఏదో ఒక స్కీమ్ రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే పెద్ద షాప్స్‌తో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే స్కీమ్ అయిన తర్వాత మనము స్టోన్స్ ఉన్న ప్రోడక్ట్ కానీ సెలెక్ట్ చేశామంటే వాళ్ళు ఆ స్టోన్స్‌కేసే చార్జెస్‌తో లైక్ మనము ఇలాంటి షాప్స్‌లో వేస్టేజ్ గానీ, మేకింగ్ గానీ మనం పే చేసి ప్రోడక్టే తీసుకోవచ్చు. అంత చార్జ్ చేస్తారు స్టోన్స్‌కి. సో, స్కీమ్స్ ద్వారా మీరు ఏదైనా ప్రోడక్ట్ కొంటుంటే జాగ్రత్తగా స్టోన్స్ లేని ప్రోడక్ట్ ఏదైనా చూజ్ చేసుకోండి. స్టోన్స్ ఉన్నవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసినట్లయితే నేను తన పార్టీ వేర్ ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇది బ్లాక్ బీడ్స్‌లో వచ్చింది. నేను షాప్స్‌లో పెద్దగా బ్లాక్ బీడ్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ అయితే నేను చూడలేదు. ఏదైనా సింగిల్ స్టోన్‌తో అలా చూసానే కానీ, ఇలా డిజైన్ చేసినటివైతే నేను పెద్ద కలెక్షన్ అయితే నేను వెళ్ళిన చోట్లయితే లేదు. మీరెవరైనా చూసుంటే గనక డెఫినెట్‌గా నాకు చెప్పండి. అండ్ ఇదైతే కాస్త వెయిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూపిచ్చే ఫింగర్ రింగ్స్ అన్నీ కూడా కాస్త వెయిట్ ఉన్నవే. పార్టీ వేర్ అని చెప్పాను కదా! కాస్త హెవీగా ఉన్నవే చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే రోజ్ ఫ్లవర్ లాగా డిజైన్ చేసిన ఈ ఫింగర్ రింగ్. ఇది తన కలెక్షన్‌లో నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్రాఫ్ట్‌మన్‌షిప్ చూసారంటే పెటల్స్ అన్నీ చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. కింద ఉన్న పెటల్స్ అన్నిటికి పింక్ కలర్ ఇచ్చేశారు. అండ్ పైన మధ్యలో వైట్ స్టోన్స్ ఇచ్చారు పెటల్స్‌కి. అండ్ స్టెప్ బై స్టెప్ వచ్చింది. అండ్ కాకపోతే దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే రెగ్యులర్ వేర్‌గా పనికిరాదు. ఓన్లీ ఫంక్షన్స్‌కి మాత్రం పెట్టుకొని తీసేయాలి. లేదంటే డస్ట్ ఎక్కువ చేరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే నెమలి వచ్చిన ఫింగర్ రింగ్. ఇది కూడా చాలా బావుంది. అండ్ బ్రాడ్‌గా లేకుండా కాస్త లెంత్ ఎక్కువొచ్చింది. నేనైతే ఇప్పటి వరకు తీసుకున్న ఫింగర్ రింగ్స్ అన్నీ ఏదో క్యాజువల్‌గా ఎళ్ళేసి ఫింగర్‌కి రింగ్స్ కావాలనే ఉద్దేశంతో తీసుకున్నవే. పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టి మంచి మంచి డిజైన్స్ కావాలని ఎప్పుడూ తీసుకోలేదు. బట్ ఇక్కడ తన కలెక్షన్ చూసిన తర్వాత నాకనిపిచ్చింది. కాస్త రింగ్స్ కూడా ఓపిక చేసుకొని ఒక 2, 3 షాప్స్ మనం చూసి మంచి డిజైన్స్ చేపించుకుంటే బాగుంటుందనిపిచ్చింది.
ఎస్పెషల్లీ ఇలాంటివి పార్టీ వేర్‌కి చాలా బాగుంటాయి. ఇది చూసారంటే సేమ్ డైమండ్ ఫినిష్‌లో వచ్చింది. కాకపోతే ఇవి సీజెడ్స్ అండ్ మధ్యలో ఉన్నదైతే ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. బట్ చూడ్డానికి సీజెడ్స్ లాగే లేదసలు. ఏదో డైమండ్ రింగ్ ఉన్నట్లే ఉంది. ప్రెజెంట్ అయితే పార్టీ వేర్ శారీస్‌కి మోస్ట్‌లీ అందరూ కూడా బ్లౌజెస్ టర్టిల్ నెక్స్ కానీ, లేదంటే చైనీస్ కాలరో పెడుతున్నారు కదా! అలాంటి వాటికి మనము ఇలాంటి రింగ్స్ స్టైలింగ్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మెడలో మనకు ఎక్కువ గోల్డ్‌లేసుకునే ఆప్షన్స్ ఉండవు కాబట్టి సింపుల్‌గా ఇలా స్టైల్ చేశామంటే లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇదైతే చాలా హెవీగా అయితే లేదు. సింపుల్‌గానే ఉంది. మేబీ అరౌండ్ 5 గ్రామ్స్‌లో వచ్చేసుండొచ్చు. ఇది కూడా చూడ్డానికి డైమండ్ లాగే ఉంది. బట్ డైమండ్ కాదు. అండ్ ఇదైతే పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ డైలీ యూజ్ చేయాలంటే మనం కాస్త ఇంట్లో పని చేసే పని ఉండదు అన్న వాళ్ళైతే బాగుంటుంది. లేదంటే గిన శారీస్‌కి కానీ, లేదంటే డ్రెసెస్‌కి కానీ ఎక్కువ థ్రెడ్స్ కానీ అవి ఇరుక్కుంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ తన కలెక్షన్‌లో నాకు బాగా బెస్ట్ అనిపించినవి మాత్రమే నేను చూపిస్తున్నాను. అన్నీ చూపించట్లేదు. తన దగ్గరైతే కలెక్షన్ చాలానే ఉంది. అండ్ తన ఇన్‌స్పిరేషన్‌తో నేను కూడా ఇంకా ఫింగర్ రింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా సోర్స్ చేసి తీసుకుంటాను. అండ్ పార్టీ వేర్స్‌కని చెప్పి తను కాస్త సిల్వర్ ఐటెమ్స్ కూడా తీసుకుంది. నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఈ బ్యాంగిల్స్ కూడా సిల్వర్‌లో ఆర్డర్ ఇచ్చి చేపించుకున్న మోడలే. ఆన్‌లైన్‌లో చూసి మనము అది గోల్డ్‌లో కాకుండా సిల్వర్‌లో అడిగినా కూడా చేయిస్తారు. సేమ్ షాప్ అండి. అదే షాప్‌లో తీసుకున్నది. ఆ షాప్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూడండి. డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కలెక్షన్. మీకొక ఐడియా వస్తుంది. ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి, ఎంత వెయిట్ ఉన్నాయని. మోస్ట్‌లీ తన దగ్గర ఉన్నవన్నీ కూడా వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినవే. సో, మీకేదైనా డౌట్ ఉంటే గిన డెఫినెట్‌గా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది చూసారా కడ రోజ్ గోల్డ్‌లో వచ్చింది. నేనైతే రోజ్ గోల్డ్ 18 క్యారెట్స్ వస్తుంది కదా! ఆ మోడల్ అనుకున్నాను. బట్ ఇది కూడా సిల్వర్‌లో చేయించిందంట తను. అండ్ ప్రైజెస్ అయితే ఐయామ్ రియల్లీ సారీ ప్రైజెస్ చెప్పలేకున్నాను. మీకు కావాలంటే డెఫినెట్‌గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒక మెసేజే కదా! మెసేజ్ పెట్టండి. మీకు తెలుస్తుంది. అరౌండ్ ఎంతలో వస్తున్నాయి అని. నేనైతే ఆహ్, సిల్వర్ ఐటెమ్స్ పెద్దగా ప్రిఫర్ చేయను. ఒకవేళ తక్కువ అమౌంట్ ఉంటే దానికి ఏదైనా ఫింగర్ రింగో లేదంటే చిన్ని స్టడ్స్ అయినా తీసుకుంటా కానీ ఆ అమౌంట్ నాకెందుకో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనిపించదు. ఒకవేళ మీ దగ్గర గోల్డ్ కలెక్షన్ ఎక్కువ ఉండి మీరు ట్రెండీగా డిఫరెంట్ స్టైల్స్‌లో వేసుకోవాలనుకుంటున్నారంటే ఓకే అండి. బట్ గోల్డ్ కాస్త లిమిటెడ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఐటెమ్స్ మీద మనీ పెట్టకండి. మోస్ట్‌లీ గోల్డ్ ఐటెమ్సే చిన్నవైనా సరే చిన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది చూస్తున్నారంటే చాలా బాగున్నాయి తన కలెక్షన్. లాంగ్ డ్రెసెస్ పైకి కానీ, గాగ్రాస్ పైకి కానీ చాలా బావుంటాయి ఇవి లుక్. నాకు తెలిసిన వాళ్ళు కూడా రీసెంట్‌గా వడ్డానం చేపించుకున్నారు. వీళ్ళ దగ్గరే బెల్ట్ మోడల్. చూడ్డానికి గోల్డ్ లాగే ఉంది. బట్ అది గోల్డ్ అయితే కాదు కదండీ! ఎప్పటికైనా సిల్వరే అవుతుంది గానీ గోల్డ్ ఎలా అవుతుంది? అదే అమౌంట్‌కి వాళ్ళకి ఏదైనా బ్లాక్ బీడ్స్ చైనో లేదంటే చిన్ని కడానో వచ్చిండు. నాకెందుకో తను వేస్ట్ చేసిందేమో అనిపించింది. బట్ మనము ఇంకొకరికి చెప్పకూడదు కదా! వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. అండ్ అంత ఈ కాలంలో అంత తెలియని వాళ్ళు ఎవరుంటారని నేను కూడా ఏం చెప్పలేదింకా. ఇది చూస్తున్నారా? ఇది కూడా సిల్వర్ సెట్టే. సిల్వర్‌లో ఇంత బాగా కార్వింగ్ వస్తుందని నాకైతే తెలీదు. నేనైతే విక్టోరియన్ కలెక్షన్ అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ తను లేదు ఇది కూడా సిల్వరే అక్క అని చెప్పింది. తను సెట్ లాగా చేపించుకుంది. మీలో ఎవరికైనా నచ్చితే ఇది గోల్డ్‌లో కూడా మనం చేపించుకోవచ్చు. ఆల్మోస్ట్ 40 గ్రామ్స్‌లో వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. పెండెంట్ పెద్ద హెవీగా లేదు. నార్మల్‌గా ఉంది కాబట్టి సెట్ మొత్తం కూడా మనకు 40 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. చేపించుకున్న బావుంటుంది. కృష్ణుడు నాకు స్పెషల్లీ అలా కూర్చునే పద్ధతి కానీ, ఆ చెట్టు కింద కూర్చోవడము అది కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా కూడా తన దగ్గర కలెక్షన్ ఉన్నాయి. నాకు బెస్ట్ అనిపించినటివి మాత్రమే నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొక వినాయకుడి పెండెంట్ ఉన్న సిల్వర్ సెట్ అయితే ఉంది. ఇది చూసారంటే వినాయకుడు పూర్తిగా లేడు. ఓన్లీ ముందర ఎలిఫెంట్ ఆ ట్రంక్ పార్ట్ మాత్రమే ఉందక్కడ. ఆహ్, ఇక్కడ కూడా మధ్యలో చూసారంటే ఆ గోల్డ్ బాల్స్ లాగా ఉన్నవి స్పెషల్‌గా యాంటిక్‌లో డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఒకటి ఎమరాల్డ్‌లో, ఒకటి రూబీస్‌లో మంచిగా చేపించింది.
అండ్ జ్యువెలరీ తను స్టోర్ చేసే పద్ధతి కూడా నాకు చాలా బాగా అనిపించింది. బ్యాంగిల్స్ కానీ, ఇలాంటి లాంగ్ జ్యువెలరీ కానీ, షార్ట్ జ్యువెలరీ కానీ స్పెసిఫిక్‌గా బాక్సెస్ అన్నీ తీసుకొని నీట్‌గా వాటిని అరేంజ్ చేసి పెట్టుకుంది. నేను కూడా తనని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేనింకా బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను మీషోలో కానీ అండ్ మింత్రాలో కానీ ఆర్డర్ పెట్టాను కొన్ని ప్రొడక్ట్స్. అవొచ్చిన తర్వాత మీకు అవసరం ఉంటే చెప్పండి. నేను డెఫినిట్‌గా అది కూడా ఒక వ్లాగ్ లాగా చేసి పెడతాను. ఏదైనా వస్తువు మనం కొనేస్తాం కానీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడము అండ్ దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. కాస్త కేర్‌ఫుల్‌గా డీల్ చేయాలి గోల్డ్ ప్రొడక్ట్స్ కానీ, సిల్వర్ ప్రొడక్ట్స్ కానీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఆ రోజు కూడా చాలా లేట్ అయిపోయింది మాకు తన కలెక్షన్ షూట్ చేసుకుంటూ. అండ్ తనైతే కాసేపు ఉండక్క ఇంకా కూడా అక్క కలెక్షన్ ఉంది. అది కూడా కావాలంటే వీడియో తీసుకోండి అని చెప్పింది పాపం. బట్ మాకైతే కాస్త తొందరలో ఉండి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ సపోర్టింగ్ మీ అండి. తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you so much. Bye bye. Have a great day.